ప్రశస్త ధ్యానాల కొరకు యేసయ్య నామములో శుభాలు, వందనాలు. యెహోషువ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు గ్రంథస్థం చేయబడి, ప్రతి అధ్యాయంలో కూడా విశ్వాసాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దైవ గ్రంథంలో చూచా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము దేవుని గురించిన, క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. కనుక ఆ విశ్వాసం నీకు నాకు ప్రభు ఆయన ఇచ్చారు. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును కాక. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి 8, 9 వచనాలు మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలంలో. అందుకే యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క 4వ అధ్యాయంలో ఆయన విజయశీలుడు, యెహోషువను గురించి యుద్ధముల్లో జయించినవాడు, జయశీలుడు అనే విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన గ్రంథాన్ని చదివాడు గనుక, ఆయన పరిశుద్ధ జీవితమును జీవించున్నాడు గనుక, ఆయన కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేదు గనుక, ఆయన దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు గనుక, తన కుటుంబాన్ని ప్రభు కొరకు ఏర్పాటు చేసుకున్నాడు గనుక దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడండి? విజయాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాలంలో పడిపోతున్నామేమో, ఈ ఉదయకాలంలో ఊగిసలాడుతున్నామేమో, చాలా కాలంగా దేవునిలో ఉంటూ విశ్వాసంలో ఉంటూ ఇబ్బంది పడుతూ ఉన్నామేమో. ఇప్పుడు చిన్న మరి ఒక దృశ్యం ప్రభు ఇస్తున్నారు. ఒక యోర్దాను నదిని దాటమన్నారు. యాజకులు మందసాన్ని వారు మోస్తూ, మరి ఎప్పుడైతే వారి యొక్క కాళ్ళు, అరికాళ్ళు ఆ యొక్క నీటికి తాకినో అవన్నీ కూడా అక్కడ ఎండిపోయి అవి వారు వెళ్ళటానికి సునాయాసమైన మార్గం అక్కడ దేవుడు చేశాడు. అయితే అక్కడ ఉన్న మరి దైవజనులు అక్కడ 12 రాళ్లను ప్రభు అక్కడ యెహోషువ చెప్పిన మాట, మరి గోత్రమునకు 1 చొప్పున 12 రాళ్ళు వారు మీద పెట్టుకుని వారు నడవండి అని. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క రాతిని మీద పెట్టుకుని వారు వెళ్ళగా 6వ వచనం, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడి, అది యోర్దాను దాటుతూ ఉంటుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండినని.
వారితో అది మీకు ఆనవాలై ఉండును. ఈ ఉదయకాలంలో ఒక ఆనవాలు మనం చదువుతున్నాం. యెహోషువ గ్రంథంలో మొదటి 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక అద్భుతమైన మరి ఆనవాలు అనేది మనం చదువుతూ ఉన్నాం. అది దేని కొరకు అనంటే జ్ఞాపకార్థముగా ఉండుట కొరకు. దేనికి జ్ఞాపకార్థం అంటే ఇశ్రాయేలీయులు వారు ప్రయాణమై వెళుతూ ఉంటుండగా ఆ రాశి ఏకరాశిగా అది అయిపోయింది. యోర్దాను నుంచి వారు నడిచారు అనే జ్ఞాపకార్థం. అలాగే 12 రాళ్ళు వారు ఏంటయ్యా సూచన అని చెప్పగా అవి జ్ఞాపకార్థమైన రాళ్ళు, అవి స్టోన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. దేవుడు మమ్మల్ని ఎలా నడిపించారో, దేవుడు యెహోషువ నాయకత్వాన్ని ఎలా ఆయన బలపరిచారో, యెహోషువ ఎంత పరిశుద్ధుడై నాయకుడిగా ఉన్నాడో, ఆయన్ని వెంబడించిన మేము ఈ యోర్దాన్ని ఎలా దాటామో, వీటన్నిటిని బట్టి ఒక జ్ఞాపకార్థముగా ఆయన ఒక కొన్ని రాళ్లను ఆయన తీయమన్నారు. ఈ ఉదయకాలం ఈ జ్ఞాపకార్థమైన రాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. యెహోషువ యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు. యెహోషువకు అడుగడుగున ఏ రకంగా అక్కడ అడ్డంకులు ఎదురైనయో, ఆ యొక్క ఎరికో గోళ్ళని అడ్డంకులు ఎదురైనవో, యోర్దాన్ నది అని అడ్డంకులు ఎదురైనవో, ప్రభువైన యేసయ్యకి అడుగడుగున అడ్డంకులే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, వాళ్ళ ప్రశ్నలు, రాజులు, హేరోదు, వీళ్ళందరూ కూడా ఆయనకు అడ్డంకులు. చివరకు తన సొంత ఇంటి వారు కూడా ఆయనకు వ్యతిరేకులయ్యారు. చివరకు శిష్యుల్లో కూడా సరైన విశ్వాసం కలిగిన వారు లేరు. ఆయన ఏర్పాటు చేసుకున్న ఇస్కరియోతు యోధ అపవాది చేత పట్టబడిన వాడయ్యాడు. శిష్యులు మరలా వారు అనేక సార్లు ఆయన దగ్గర నుంచి పారిపోయారు. ఆయన చెప్పిన మాటలు విన్నారు కానీ వాటిని హృదయంలో వారు ఉంచుకోలేదు. నిజమైన విశ్వాసంలో వారు లేరు. ఈ అడ్డంకుల్లో ఆయన శిలువ ద్వారా విజయమును సాధించి శిలువ మరణం పొంది తిరిగి లేచి ఆయన మనందరూ కూడా ఆ విజయాన్ని ఇచ్చారు. కనుక నేడు ఆయనే ప్రభువైన యేసయ్యను నమ్ముకున్న వారు విజయశీలులు. ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 8వ అధ్యాయం రోమాపత్రికలో, ఆయనను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూత అయినను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఉదయకాలం ఇవే వాగ్దానాలు నీవు నేను తీసుకుని ఏది మనను యేసయ్య ప్రేమ నుండి ఎడబాపనేర, ఉపద్రమైన, వస్త్రహీనతైన,
ద్రవ్యలేమి అయినను, ఉద్యోగలేమి అయినను, గృహము లేమి అయినను, మనుషులు అంగీకరించకపోయినప్పటికి కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వారు ఎవరు కూడా లేరు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. పరిశుద్ధ ప్రేమ గల పరలోక తండ్రి, నీకే స్తోత్రాలు. నువ్వు విజయశీలుడు ప్రభా, ఆ విజయాన్ని నాకు ఇచ్చారు. స్తోత్రం. యేసయ్య నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్.